కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి కపిల తీర్థంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని చర్యలను కూడా తీసుకున్నారు. ఆ చర్యల వల్ల వచ్చిన భక్తులు వచ్చినట్టే స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న తిరుపతి అర్బన్ డీఎస్పీ భక్తవత్సలంతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని దర్శనాలు చేసుకుని ఆ తర్వాత కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ప్రస్తుతం మనం కపిలతీర్థం సర్కిల్లోని నంది సర్కిల్ వద్ద ఉన్నాము. గతానికి విభిన్నంగా ఈసారి ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. గతంలో ఏదైతే ఆలయానికి నేరుగా వెళ్ళేవారు, కానీ ఈసారి అట్లా కాకుండా ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏదైతే దీపాలు వెలిగించే చోటును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గత అనుభవాల లేకపోతే మరో కారణం చేత కానీ పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా తమ గుప్పెట్లేకి ఆలయాన్ని తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అందరూ తిరుపతి అర్బన్ డీఎస్పీ భక్తవత్సలంతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకు ఈసారి ఇవన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి? భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనూ ఎటువంటి చిన్న ఇష్యూ కూడా జరగకోకుండా వాళ్ళు టెంపుల్కి వచ్చి సంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చేటట్లు చేయడానికి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ సపరేట్గా పెట్టడం జరిగింది. ఈవెన్ దీపాలు ఉంచడానికి కూడా జంగల్ బుక్ ఫారెస్ట్ వారిని అడిగి పర్మిషన్ తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. కొంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా, గతంలో ఏదైతే పుష్కర్ని వద్ద స్నానం చేసేవాళ్ళు అక్కడ దీపాలు వెలిగించుకున్నారు, కానీ ఈసారి ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం. గతంలో పుష్కరిణిలో ఈ వాటర్ ఫాల్స్ తక్కువగా ఉండేది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ బాగున్నాయి. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నందువల్ల ఎటువంటి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ ప్రమాదాలను నివారించడానికి అక్కడికి అలౌ చేయడం లేదు. శివాలయాల వద్ద అన్ని చోట్ల ఇదే బందోబస్తు. ఇక్కడ మనకి ముఖ్యంగా తిరుపతి టౌన్లో కపిలతీర్థము, తర్వాత జీవకోన, తర్వాత వెస్ట్ లిమిట్స్లో మంచికొట్ట, ఇంకా చిన్న చిన్న శివాలయాల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఉద్దేశం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా శీఘ్రంగా దర్శనం కలిగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే తిరుపతిలో ఉన్న శివాలయాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మంచి రోజు కావడంతో ఏదైతే అయ్యప్ప మాలధారులను కూడా బయట మనం చూడవచ్చు. ఇక్కడ స్వామి మాలలు వేసుకుంటున్నారు. ఈరోజు మాలధారణ చేస్తున్న పరిస్థితి. అయ్యప్ప భక్తులు ప్రత్యేకంగా వారు ఈ ప్రాంతంలో ఒక ఏదైతే పూజలు నిర్వహించుకొని కపిలతీర్థం సర్కిల్లోని నంది సర్కిల్లో పూజలు నిర్వహించుకొని మాలలు వేస్తున్నారు. ఏదైతే గురుస్వామి మాలధారణ చేస్తున్నారు. స్వామి ఈరోజు ప్రత్యేకంగా మాలధారణ చేయడం మంచిదని. కార్తీక పౌర్ణమి స్వామి, దానివల్ల చేస్తే సౌభాగ్య లక్ష్యంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి దీపం రోజు అందరూ లక్ష్యంగా ఉండాలని వేసుకుంటారు. ఎన్ని రోజులు? 41 రోజు దీక్ష స్వామి. ఈ రోజు నుంచి జనవరికి వెళ్తాం. మేము జనవరి జ్యోతికి వెళ్తాం స్వామి. ప్రతి సంవత్సరం అంతే జనవరి 13కి వెళ్తాం. ఇక్కడ ఈ బయట పెట్టినారు, లోపల వాటర్ ఎక్కువ బయట లోపల పంపించలేదు. 10 రోజులుగా బయట పెడతాం. ఇంకా అందరికి ఇబ్బంది అనేది సార్ వాళ్ళు చెప్పారని మేము బయట పెట్టుకొని చేసుకుంటాం. ఏదైతే మనం చూడవచ్చు ప్రత్యేకంగా ఈసారి అధికారులు ఇటు కపిలతీర్థం సర్కిల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి లోపలికి ఎంట్రీ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ఇటు బయటికి వెళ్ళడానికి ఒక దారి ఏర్పాటు చేశారు. అమ్మ, ఇది ఎన్నోసారి మీరు మాల వేయడం? రెండోసారి. నువ్వు నడిచి వెళ్తావా? నడిచి వెళ్తాం సార్. ఏమి ఇబ్బంది అనిపించదా? ఏం అనిపించలేదు సార్. లాస్ట్ ఇయర్ వేసినావా మాల? లాస్ట్ ఇయర్ లే, ఇప్పుడే వేసినాం. ఇది రెండోసారి మాల. కష్టం అంతా ఏం లేదు సార్. ఇవాళ దాకా భారం ఉనింది, ఇప్పుడు గుడ్డలు బారస్తానే బట్టలు మారస్తానే ఆ భారం కూడా లేదు స్వామి. ఏదైతే అయ్యప్ప మాలధారణ ఈ వృద్ధమూర్తి కూడా మాలధారణ చేసింది. వీరంతా ఇది రెండోసారి తాను మాల వేయడం అని చెప్పింది. మీరు ఎన్నోసారి వేసారు? రెండోసారి. నడిచే వెళ్తారా? నడిచే వెళ్తాం. ఎన్ని పెద్ద పాదమా చిన్న పాదం వెళ్తారా? చిన్న పాదం. ఎప్పుడు మీరు వెళ్ళేదా? 17వ తేదీ వెళ్తాం. 17వ తేదీ బయలుదేరుతాం. ఇక్కడ అయ్యప్ప మాలధారణ ధరించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు దీపాలు, గతంలో దీపాలు అమ్మేవారు కూడా ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయి ఉండే పరిస్థితి ఉండేది. కానీ వీటన్నింటినీ తీసివేసి పూర్తి స్థాయిగా క్లియరెన్స్ చేయడం వల్ల ఇటు అధికారులు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ఆలయం లోపల ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి
అటు దీపాలు వెలిగించడానికి ఫారెస్ట్ శాఖ అనుమతితో జంగిల్ బ్రిక్లో క్లియరెన్స్ తీసుకున్నారు. దీంతోపాటు ఇటు పుష్కరిణి వద్ద వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల స్నానాలు ఆచరించే దానికి ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయని భావించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొని వారిని పక్కకు మార్చారు. అదేవిధంగా అయ్యప్ప మాలల ధారణ కోసం ప్రత్యేకంగా ఏదైతే అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు ఇటు ఏదైతే నంది సర్కిల్లో కూడా ఏర్పాట్లు చేశారు. అంటే భక్తులు వచ్చిన వారు వచ్చినట్లే బయటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల భక్తులు ఒక చోట గుమిగూడే అవకాశం ఉండదు. దీనివల్ల తొక్కిసలాట జరిగే అవకాశం లేకుండా ఈసారి పూర్తి స్థాయిలో పోలీసులు యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. గతంలో అయితే ఈ ప్రాంతం జనాలతో భక్తులతో కిక్కిరిసిపోయేది, ఒకరినొకరు నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కపిల్ తీర్థం సర్కిల్ నుంచి.